అనాయసముగా అంబర వీధిని పయనము చేసెడి పవన కుమారుడు ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతింతిరి రామకార్యమతి సాహసమమ్మని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. శ్రీ హనుమాను గురు దేవుడు నాయక ఎప్పుడో నన్ను వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పైనుండి సురలు తహతలాడిరి ఇరువురిలో ఎవరిదో గెలుపనిరి సురసముఖమున విశాలమౌటగని సూక్ష్మబుద్ధిగని సమయమైనదేనని క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జొచ్చి వెలివచ్చే విజయుడై పవన కుమారుని సాహసముగని దీవించే సురస నిజ రూపముగొని నిరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. శ్రీ హనుమాను గురుదేవుడు నాయక పలికెద సీత రామకథ నే పలికెద సీత రామకథ. గుహను బోలు తన నోటిని తెరచెను కపివరుని గుంజి మృంగదూచెను అంతట మారుతి సూక్ష్మరూపమున సింహకముఖమున చొచ్చి చీల్చెను సింహక హృదయము చీలికలాయెను సాగరమున బడి అసువులు మాసెను.